హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్. ఇంకా చూసారు కదా తమ్నైలు, కట్టి చేపల పులుసు వండుదాం రండి. ఇంకా చేపలనైతే ఇలా తీసుకొచ్చారు. ఇవన్నీ బాగా క్లీన్ చేయాలి. కళ్ళు అవి తీసి పడేసి, పులుసు ఇంకొకసారి క్యారెట్ తురిమే దాంతో ఇలాగా క్లీన్ చేసుకుని, ఇంకా ఇక్కడ గరుకురాయి ఉంటే గరుకురాయి మీద శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ కానీ కొంచెం ఉప్పు కానీ వేసి శుభ్రంగా కడుక్కుంటే వైట్గా వస్తాయి. ఆ తర్వాత ఇవన్నీ అయితే మసాలా పేస్ట్కి ధనియా, చెక్క, లవంగ, ఎల్లుల్లిపాయ, అల్లం, గసగసాలు, ఇవైతే ఉల్లిపాయ పేస్టు, టమాటా పేస్టు విడివిడిగా పెట్టుకోవచ్చు. లేదంటే గరం మసాలా, ఉల్లిపాయ అన్నీ కలిపి కూడా పెట్టేసుకోవచ్చు పేస్ట్ని. తాలింపుగా అయితే మెంతులు, ఎండుమిరపకాయ ముక్క, 5-6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇదైతే ఒక పెద్ద సైజు చిన్న టమాటా అంత చింతపండు పులుసు కోసం నానబెట్టుకున్నాను. స్టవ్ మీద ఒక కళాయి పెట్టి ఆయిల్ పోసి దాంట్లో ముందుగా మెంతులు వేసి అవి దోరగా వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయాలి. అవి వేగుతున్నప్పుడు ముందుగా ఉల్లిపాయ పేస్ట్ పెట్టుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాను. ఉండండి, ఒక చేత్తో రావట్లేనట్టుంది, మళ్ళీ వేసేసాక చూపిస్తాను. ఒక చేత్తో కుదరదు ఒక్కొక్కసారి. ఇదిగోండి, ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసాను. ఆయిల్లో వేగుతుంది. ఆయిల్ ఉల్లిపాయ పీల్చేసిన మళ్ళీ ఉడికినప్పుడు ఆయిల్ బయటకు వస్తుంది. ముందు ఆయిల్ కనిపించదు, తక్కువ ఉందని అనిపిస్తుంది, కానీ తర్వాత వచ్చేస్తుంది. ఇలా ఉల్లిపాయ వేగే లోపల మసాలా పేస్ట్ కూడా పెట్టుకుని వస్తాను. దోరగా వేగించుకోవాలి. ఇదిగోండి, మసాలా అయితే పేస్ట్ పెట్టుకున్నాను. కొంచెం కొంచెం చిన్న జారులో నలగట్లేదు, కానీ పర్వాలేదు, వేగిపోయి కలిసిపోతుంది. ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసాను. ఇంకా తర్వాత 2 టమాటాల పేస్ట్ కూడా వేసాను. కాస్త ఉప్పు వేసి బాగా కదపాలి. తగినంత కారం కూడా వేసేసుకున్నాను. కారము, ఉప్పు, పసుపు వేసి అవి వేగిపోయిన తర్వాత ఆయిల్ వస్తుంది బయటికి అన్నప్పుడు ఈ చేప ముక్కలు కూడా అందులో వేసేయాలి. అప్పటి వరకు బాగా వేగించాలి. మనం అడుగు అంటుతున్నప్పుడు చేప ముక్కలు వేయాలి. అప్పుడే ఇది కూర టేస్ట్ వస్తుంది. ఇలా ముందుగా కొంచెం మగ్గబెట్టాలి. మగ్గిన తర్వాత జారు కడుక్కున్న వాటర్తో కొంచెం ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల చింతపండు రసం పిసుక్కుందాము. ఇలా ఒకసారి కదుపుకుని చిన్నగా మూత పెట్టుకోవాలి. కట్టి చేపలు పులుసు టేస్ట్ ఉంటుందండి ఇది. ఇంక ఇదైతే మగ్గింది కదా, ఇంకా చింతపండు పులుసు అయితే పిసుక్కున్నాను, అది పోసేద్దాము. మనకి ఎంత పులుసు కావాలో దానికంటే కాస్త ఎక్కువగా పోసుకుంటే ఉడికాక మనకు కావాల్సినంత పులుసు వస్తుంది. టమాటా కొంచెం పులుపు ఉంటుంది కదా, 2 టమాటాలు వేసాను కాబట్టి చింతపండు పులుసు పోసుకున్నాను. ఇంకాస్త పోస్తాను. ఇదైతే సరిపోతుంది మాకు. ఇంత ఉడికిపోయిన తర్వాత కొంచెం తగ్గితే సరిపోతుంది. ఇలా ఎక్కువగా ఉడుకు పట్టే వరకు హైలో ఉంచి ఇలా ఉడుకుతున్నప్పుడు, ఈ ఉడుకు వచ్చినప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో ఉడికిన కూర ఎప్పుడైనా బాగుంటుంది. కూర అయితే ఇలా వచ్చింది, బాగానే వచ్చింది. తర్వాత కొత్తిమీర తరిగింది వేసుకోవాలి. కూర అంతా ఎవరికాళ్ళకి పంచాను. ఇదైతే పక్కన హాస్టల్ అబ్బాయికి ఇద్దామని పిల్లల్ని ఆడిస్తాడు. ఇదైతే ఒక గెస్ట్ను పిలిచాను, వాడి కోసం కూరని తీసి పక్కన పెట్టాను. మాకైతే ఈ కూర ఇందులో పెట్టుకున్నాను. రైస్ అయితే వేడిగా వార్చేసుకున్నాను. ఇంకా గెస్ట్ని పిలిచిన అబ్బాయి వచ్చాడు, వాడికి పెట్టేశాను. ఇంక ఇవాళకి ఇదేనండి. బాయ్ అండి. థ్యాంక్ యూ. షేర్ అండ్ కామెంట్. బాయ్.